ఇరాన్ మరియు అమెరికా మధ్య సాగినటువంటి చర్చలు విఫలమైందనే వార్త బయటికి రాగానే ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా $12 పెరిగింది ఒకేసారి. అనగా ఈసారి 100 దాటి వెళ్ళేటువంటి అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు మరియు రాజకీయ పరిస్థితులను అంచనా వేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారత్పై ప్రభావం అయితే అందరూ ఊహించినట్లుగానే పెట్రోల్, డీజిల్ మరియు ఎల్పిజితో సహా ఎరువులు ఈ యొక్క హార్ముజ్ జలసంధి గుండానే రావాలి. కాబట్టి భారతదేశ విదేశాంగ శాఖ ఇరాన్తో నిరంతరము సంప్రదింపులు చేయవలసి వస్తున్నది. ఇంకా ఏమైనా నౌకలు భారతదేశానికి రావాల్సి వచ్చినట్లయితే వాటిపై ఎలాంటి సుంకము విధించకుండా, ట్రాన్సిట్ ఫీ విధించకుండా భారతదేశానికి మిత్ర దేశంగానే ట్రీట్ చేస్తూ ఆ యొక్క నౌకలను విడిచిపెడుతుందా లేదా అనేటువంటి అంశం అయితే ఇంకా తెలియలేదు పూర్తిగా. దౌత్యపరమైనటువంటి సందిగ్ధత మాత్రం భారతదేశానికి ఆవరించి ఉన్నది. ఎందుకనంటే ఒకవైపున ఇరాన్తో చారిత్రక సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో ఇజ్రాయిల్తో బాగా దగ్గరగా మెదులుతున్నటువంటి స్నేహాన్ని పెంచుకున్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో అమెరికా ఇరాన్ మధ్య జరగనటువంటి ఈ యొక్క ఒప్పందం వలన ఇరాన్పై విధించేటువంటి ఆంక్షలకు రియాక్షన్గా హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే రాకపోకలపై ఇంకా సీరియస్గా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఇరాన్ దేశానికి ఉన్నందు వలన ఇరాన్తో ఉన్నటువంటి సంబంధాలు మరియు ఇజ్రాయిల్ అమెరికాతో ఉన్న సంబంధాల పరిస్థితులను చూస్తే భారతదేశం యొక్క దౌత్య స్థితి చాలా సందిగ్ధావస్థకు పడిపోయినట్టుగా ఇక్కడ అర్థమవుతున్నది. మరో పక్కన హార్ముజ్ జలసంధి దగ్గర ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగింది. ఈ యొక్క ఇరాన్ సైనిక చర్యలను పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పాకిస్తాన్ మరొక రకంగా చెప్పాలి అని అనుకుంటే భారతదేశానికి ఇరాన్కు ఉన్నటువంటి సంబంధాలలో ఇప్పుడు ఇస్లామాబాద్లో జరిపినటువంటి మధ్యవర్తిత్వ పాత్ర వలన చర్చలు విఫలమైనా కూడా పాకిస్తాన్ ఇరాన్కు అనుకూలంగా మరింత స్నేహాన్ని పెంచుకున్న పరిస్థితి కనుక పెంచుకున్నట్లయితే రాబోయే పరిస్థితులలో వచ్చే కాలంలో భారతదేశానికి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భారత్ ఏ రకమైనటువంటి ఆలోచనలు కలిగి దౌత్య నీతిని పాటిస్తుందో రేపటిలోగా తెలిసిపోతుంది.